ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము జ్యేష్ఠ నక్షత్రం వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. జ్యేష్ఠ నక్షత్రం వారు శ్రీరంగనాథుణ్ణి ఆరాధించాలి లేదా అనంత పద్మనాభుని ఆరాధించాలి. ఇద్దరు ఒకటే. మనకి ఈ శ్రీరంగనాథ ఆలయం మనకు దగ్గరలో లేనప్పుడు చక్కగా ఆ విష్ణుమూర్తి శేషపానుపై అలా ప్రవళించి ఉన్నటువంటి స్వామివారి యొక్క పటాన్ని మనం తెచ్చుకొని చక్కగా మీ దేవుడి మందిరంలో పెట్టుకుని ఆ స్వామివారిని మనం పూజించవలసి ఉంటుంది. ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రాన్ని పుట్టారో స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ యొక్క స్వామివారిని ఆరాధించినట్లయితే వాళ్ళకి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి ఆ అవకాశం ఉంటుందన్నమాట. చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలియాలో ఏమీ తెలియదు, ఏం చేయాలో కూడా పాపం సతమతం అయిపోతున్నటువంటి జీవితంలో వీళ్ళు అన్ని దేవాలయాలు తిరిగి అలసిపోయి మేము ఎన్నో పూజలు చేసాం, ఎన్నో వ్రతాలు చేసాం, మాకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు అనేటువంటి భావనలో ఉన్నవారు ఎవరైనా సరే ఈ జ్యేష్ఠ నక్షత్రాన్ని పుట్టినటువంటి వారు, అదేవిధంగా నామ నక్షత్రంలో జ్యేష్ఠ నక్షత్రం వచ్చినటువంటి వారు, మీ పేరుని బట్టి కూడా జ్యేష్ఠ నక్షత్రం వచ్చినటువంటి వారైనా సరే ఆ యొక్క శ్రీరంగనాథుణ్ణి అర్చించాలి. ఆ శ్రీరంగనాథ పటాన్ని తెచ్చుకుని ఆ దేవుడి మందిరంలో పెట్టుకుని చక్కగా ఆవునేతితో దీపారాధన చేసి స్వామివారికి ప్రీతికరమైనటువంటి తీపి పదార్థాన్ని మనం ఇంట్లోనే కానీ తయారు చేసి ఆ స్వామివారికి నివేదన చేయాలి. సువాసన భరితమైనటువంటి పుష్పాలతోటి స్వామివారిని అర్చించాలి. ఇలాగా విద్యార్థులు ఒకవేళ వాళ్ళు చదివినా కూడా ఎంత చదివినా మాకు జ్ఞాపకం ఉండలేదండి, నేను చాలా బాధపడుతున్నాను ఆ యొక్క మతిమరుపు అనేటువంటి దాంతో అని చెప్పేసి ఉన్నటువంటి వారు విద్యార్థులు చక్కగా మీరు ఆ స్వామివారి యొక్క పటాన్ని తెచ్చుకొని గోధుమ పిండితోటి ఒక ప్రమిద తయారు చేసి ప్రతి ఆదివారం రోజు కూడా లేదా బుధవారం ఆదివారం 2 రోజులు ఏదో రోజు మీరు ఎన్నుకుని ఆ రోజు ఆ యొక్క గోధుమ పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలోని ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు ఒక్కొత్తుగా కలిపి దీపారాధన చేసి ఆ స్వామివారికి అష్టోత్తర శతనామాలతోటి సువాసన భరితమైనటువంటి పుష్పాలతోటి అర్చించి మీ మనసులో ఉన్నటువంటి కోరికను తలుసుకుంటూ ఆ స్వామివారిని అర్చించండి. చక్కగా మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, విద్యాబుద్ధులు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారస్తులు ఉన్నట్లయితే మీ వ్యాపార స్థలంలోని ఆ యొక్క శ్రీరంగనాథుని యొక్క పటాన్ని పెట్టి సువాసన భరితమైనటువంటి పుష్పాలు మాలికగా వేసి స్వామివారికి మీ శక్తానుసారంగా పండో ఫలము నివేదన చేసి ఇలాగ ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తున్నట్లయితే ఆ వ్యాపారము దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వ్యాపారంలో లాభాలు సంపాదించేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. అలాగే కుటుంబంలో సఖ్యత లేకుండా ఎవరి మాట వినటువంటి పరిస్థితిలో మీ కుటుంబం ఉన్నట్లయితే ఆ కుటుంబంలోని ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్ర యజమాని అయితే కాక ఆయన చక్కగా యజమాని కానివ్వండి, యజమానురాలు కానివ్వండి, ఎవరైనా సరే ఈ యొక్క శ్రీరంగనాథుని యొక్క పటాన్ని తెచ్చుకుని ఆ దేవమందిరంలో పెట్టుకుని ఆ స్వామివారిని పూజిస్తూ ఆరాధించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలమైపోయి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ఆత్మ నిగ్రహంతో నేను ఆ స్వామివారిని సేవిస్తున్నాను, ఆ స్వామివారు నన్ను అనుగ్రహిస్తారు,
అనేటువంటి భావనతోటి ఎంతైతే విశ్వాసంతో మీరు చేస్తారో ఆ స్వామివారు కూడా అంత అనుగ్రహిస్తారు. ఏదో 2 రోజులు చేసామండి మాకేమీ కలగలేదు అంటూ ఉంటారు చాలామంది. అలా కాదు, మనం నిరంతరం కూడా ఆయన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ పూజిస్తూ ఉండాలి. ఏదో ఒక గంట సమయం తీసుకుని మీరు అలా కాకుండా ప్రతి ఆదివారం కానీ లేదా ప్రతి బుధవారం కానీ ఒక వార నియమం పెట్టుకుని కనీసం మీరు 18 వారాలు చేయండి. ఇలాగా ఈ 18 వారాల్లో మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరటం అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా మీరు చక్కగా ఆ యొక్క జ్యేష్ఠ నక్షత్రాన్ని పుట్టినవారు, మీ నామ నక్షత్ర జ్యేష్ఠ ఉన్నవారు ఎవరైనా సరే ఈ విధంగా ఆ స్వామివారిని ఆరాధించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మరి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతోగాలని చెప్పి భావిస్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మా అందరినీ కూడా రక్షించి కాపాడాలని చెప్పి ప్రార్థిస్తూ లోకా సమస్తా సుఖినో భవతు.